ఇప్పుడే శంకర్ వరప్రసాద్ చూశాను. సంక్రాంతికి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. ఎవడో అన్నాడు సినిమా బాగాలేదు, క్రించు, బోర్ కొడుతుంది, మనకు నచ్చదు అని. ఆడికి నచ్చదు, ఫ్యామిలీస్ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే పిల్లలు అంత ఫ్యామిలీ అందరు కలిసి చూసేది ఇలాంటి సినిమాలే చూస్తారు. నీకు అంత పెద్ద పెద్ద ఫైట్లు, డ్యాన్స్లు, వల్గర్ కామెడీ ఇవన్నీ చూసి చూసి ఇదంతా క్రింజు కామెడీ అనిపించు. కానీ ఒక ఫ్యామిలీ ఒక 2 hours ఖచ్చితంగా కూర్చొని నవ్వుకునే సినిమా అవుతుంది. అన్నీ ఉన్నాయి దీంట్లో, లేడీస్ గురించి, ఫ్యామిలీస్ గురించి, పిల్లల గురించి అన్నీ ఉన్నాయి. ఒక్క ఫ్యామిలీకి ఇలాంటి సినిమా పర్ఫెక్ట్. సంక్రాంతికి ఇంకా పర్ఫెక్ట్. ఇది మంచిగా చూడొచ్చు. పాటలు కానీ సెంటిమెంట్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకేం అంటే ఫైట్లో లాజిక్లో అవన్నీ పట్టుకుంటే ఇంకా కష్టంలే. అంటే మన తెలుగు సినిమాల్లో ఫైట్స్లో లాజిక్లో మనం వెతకూడదు. కాకపోతే ఒక్కటి కొంచెం బ్లడ్ ఎక్కువైంది, అది తప్ప టోటల్ సూపర్ ఉంది. వెంకటేష్ గారు కూడా కొంచెం ఫోర్స్డ్గా పెట్టారు, అది ఇదేనా. వాళ్ళిద్దరు నన్సేపు థియేటర్లో సూపర్ ఉంది. మంచి ఫన్, సూపర్ ఉంది సినిమా అయితే. నాకు సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉంది, ఇది కూడా అలాగే అనిపించింది. కొంతమంది అంటున్నారు అదే బాగుంది ఇది బాగాలేదని. రెండు సేమ్ ఉన్నాయి, అది ఎలా ఉందో ఇది కూడా అలా ఉంది. సంక్రాంతికి మంచి సినిమా అవుతుంది. డెఫినెట్గా చూస్తే ఫ్యామిలీతో చూడండి. ఒక్కడైతే పెట్టండి, ఒకడు పర్లేదు. అంటే ముందు సీట్లలో వెనక సీట్లలో ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో మనం కూడా వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోవచ్చు అనమాట. మన ఫ్యామిలీతో వెళ్తే మనకు ఇంకా కొంచెం బాగుంటుంది. ఫ్రెండ్స్తో కూడా వెళ్ళచ్చు. మంచి సినిమా చూస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు అంతే. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు తోపు అంతే. మీ ఫ్యామిలీస్ని అసలు ఎలా తీసుకొస్తారు అర్థమైపోయింది. పిల్లల్ని, ఫ్యామిలీస్ని, ఆడాళ్ళని, వాళ్ళకు ఉండే సమస్యల్ని, పిల్లమ్మోడు వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ అన్నిటినీ చూపిస్తారు. కాబట్టి మీకు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బాగా వస్తున్నారు, అర్థమైంది. సో ఇలాగే ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వచ్చి మంచి మంచి హిట్స్ కొట్టాలని కోరుకుంటున్నాం. సాంగ్స్ కొంచెం మా డిఎస్పీని తీసుకుంటే బాగుండేది. ఎనీవే భీమ్స్ గారు కూడా చితక్ కొట్టేశారండి, సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద మూవీ. బాగుంది సినిమా అయితే. టాటా.